వరద ప్రవాహం నుంచి కేరళ ఇంకా తేరుకోలేదు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో వాయనాడ్ మరుభూమిలా మారింది. తమ సొంత భూమి నుంచి బయటకు తీస్తున్న మృతదేహాలను చూసి బంధువులు, స్నేహితులు ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మారుమోగుతున్నాయి. మండక్కై, చార్మల, అత్తమల, నూలజొప్పద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షితంగా శిబిరాలకు తరలించారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 300కు చేరింది. భారీ వరదలతో 250 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 250 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన బాధితులను గుర్తించేందుకు ఆర్మీ అధికారులు జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ దుర్ఘటన నుంచి బయటపడిన కొందరు తమ భయానక అనుభవాన్ని పంచుకున్నారు. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని బాధితులు తెలిపారు. కిటికీలోంచి చూడగా భారీ వరద నీరు తమ ఇళ్ల వైపు రావడం కనిపించిందని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు డాబాలపైకి వెళ్లామని, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు గాని మరొకరిని కాపాడేందుకు గాని వీలు లేకుండా పోయిందని తెలిపారు. మరోవైపు వాయనాడ్లో రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటించనున్నారు. ఇక కేరళలో జరిగినటువంటి వాయనాడ్లో ఈ వరద ప్రభావం నుంచి ఇంకా ప్రజలు కోలుకోలేదు. అలాగే వారి బంధువులు వారికి సంబంధించిన మృతదేహాలు చూస్తూ కూడా రోధిస్తున్నారు. 300కు మృతుల సంఖ్య చేరింది. రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. సహాయక చర్యల వివరాలేంటి? జయచంద్రిక, సహాయక చర్యలు అయితే గత 2 రోజులతో పోల్చుకుంటే నిన్న సాయంత్రం నుంచి కూడా సహాయక చర్యలు అనేది ఊపందుకుంది. ముఖ్యంగా చోరమల్ల ప్రాంతంలో ఈ బెయిలీ వంతెన నిర్మాణంతో కూడా ఈ సహాయక చర్యలు అనేది వేగంగా సాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఏదైతే ముండకై ప్రాంతంలో చేరుకోవాలంటే ఈ చోరల్మల ప్రాంతం నుంచే కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఈ చోరల్మల ప్రాంతంలో పూర్తిగా కూడా రహదారి కొట్టుకుపోయింది. అక్కడ వంతెన కొట్టుకుపోవడంతో కూడా భద్రతా సిబ్బంది, త్రివిధ దళాలకు చెందిన సైన్యం కూడా అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టతరంగా మారింది. మరోవైపు హెలికాప్టర్లు రంగంలోకి దిగినా గానీ వాటిలో వెళ్లి సహాయక చర్యలు చేయాలన్నా కూడా అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే అక్కడ భద్రతా బలగా చేరుకోవాలనుకున్న భారీ యంత్రాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన సామాగ్రిని తరలించాలన్న ఆ వంతెన అనేది నిర్మించాలని చెప్పి పూర్తిగా కూడా ఆ వంతెన నిన్న సాయంత్రానికి పూర్తయింది. ప్రస్తుతం అయితే ఆ వంతెనను ప్రయోగాత్మకంగా పరిశీలించి ఆ వంతెన ద్వారా కూడా మొత్తం సామాగ్రి మొత్తం కూడా తరలించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ సహాయక చర్యలు చేపట్టి మొత్తం కూడా బురదనంతా బండరాలను తొలగించే కొద్ది మృతుల సంఖ్య అనేది ప్రస్తుతం తాజాగా అందుతున్న సమాచారం 318 మృతదేహాలను వెలికి తీశారు. ఇక గల్లంతయ్యే చాలా మంది కూడా అనేక మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం 298 మంది ఆచూకీ తెలియలేదనేది కూడా తెలుస్తుంది. దీని మొత్తం కూడా ఈ మృతదేహాలకు పంచనామాలు నిర్వహించి వారి బంధువులకు అందించడం, అనేక మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. వరదతో పాటు బండరాలతో పాటు 10 కిలోమీటర్ల పాటు కూడా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ మృతుల బాడీలు అనేది దొరుకుతుండటంతో కూడా మొత్తం కూడా అక్కడ బీతావాహ వాతావరణ పరిస్థితులే అలుముకున్నాయి. చెలియార్ నదిలో
చాలా దూరం పాటు 100 కిలోమీటర్ల దూరంలో కూడా మృతదేహాలు దొరికాయి. ఇప్పటి వరకు చలియార్ నదిలోనే కొట్టుకుపోయిన మృతదేహాలు 172 దొరికినట్టుగా కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే మొత్తం కూడా మొత్తం బురద గాని బండరాలు గాని పెద్ద ఎత్తున పేరుకుపోవడం, వాటిని తొలగించే కొద్ది కూడా మృతదేహాలు బయటపడుతున్నాయి. అనేక మంది గల్లంతైన వారి వివరాలు తెలుసుకునేందుకు కూడా అక్కడ ప్రజలు తాపత్రయపడుతున్నారు. వారి బంధువులందరూ కూడా శిబిరాల్లో తీసుకెళ్ళినప్పటికీ కూడా వారు ఏమయ్యారనే ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా తిరుగుతూ వారు ఎక్కడన్నా దొరుకుతారా, క్షేమంగా ఉన్నారనే ఆతృతతో కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆ ముండకాయ గాని చోరమల్ల ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక బీతావహ వాతావరణ పరిస్థితులే కనపడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ సహాయక చర్యలు చేపట్టే కొద్ది కూడా మృతదేహాలు దొరుకుతుండటంతో వారు బంధువుల్లో కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇళ్ల శిథిలాల కింద బండరాల కింద బురదలో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు కూడా అత్యాధునిక పరికరాలు వాడడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వినియోగిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా అక్కడంతా పర్యటిస్తూ ఆ పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా పర్యటిస్తూ మృతదేహాలను గుర్తించేందుకు కూడా ప్రస్తుతం అయితే చర్యలు జరుగుతున్నాయి. చాలా మంది ఆచూకీ దొరకడం ఇది ఇంతవరకు తెలియలేదనే ఆందోళనే అక్కడ వారిలో తీవ్రంగా కలిసివేస్తుందనే చెప్పుకోవాలి.